తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో నయన మనోహరంగా మంత్ర మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు వేద పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ మాడవీధుల్లో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే 24వ తేదీన ఎదుర్కోళ్లు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. समाने अहं तिरावत्यगोहनातिरद्ययज्ञं मदो नाम मिक्षतम् శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనులార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారు ఊరేగారు. ఈ రోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వటపత్రంలో శయనించినట్టుగా మనందరికీ కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా ధరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామి